ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. గత కొద్ది రోజుల నుంచి కూడా ఇష్యూ కూడా మీరు వింటూ ఉంటారు. ఇలాంటి ఒక ఇష్యూ అసలు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా బయటికి రాలేదు. ఇలా బయటికి రావడం మనం ఏ విధంగా చూడాలి ఫస్ట్? అంటే బయటికి రావడం అంటే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే ఏది రాదు. మనం అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రాణం విలువ ఎవరికి తెలియట్లేదు. ఫస్ట్ ఆఫ్ మనం దాన్ని ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే వాళ్ళు పిచ్చి ప్రేమ. ఈ అభిమాని అంటే తల్లిదండ్రుల తర్వాత ఈ అభిమానులు పిచ్చి ప్రేమ, హీరో అంటే పిచ్చి ప్రేమ ఉంటారు. ఆ ప్రేమతో వాళ్ళు బెనిఫిట్స్ కావచ్చు, ఏ షో కావచ్చు, కాపురాలు కాస్తారు. డే నైట్. ఇప్పుడంటే ఇంకా తక్కువ. అప్పుడు మా టైంలోనైతే కృష్ణ గారికి, చిరంజీవి గారికి వాళ్ళందరికీ రాత్రి ముందే వచ్చేస్తారు. అంటే రేపు టికెట్లకి ఇవాళ నుంచి ఉండి టికెట్ సినిమా చూసుకుని వెళ్తారు. అలాంటి పరిస్థితి. అయితే ఆ పరిస్థితుల్లో ఈరోజు ఏమైందంటే మనం సెక్యూరిటీ ఉందా లేదా, అసలు మనం అక్కడ థియేటర్ కరెక్ట్గా మనకి ఎంతమంది జనం ఉన్నారు, మనం థియేటర్కి వెళ్ళడానికి పర్మిషన్ ఉందా లేదా అనేది అల్లు అర్జున్ గారి టీం చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది ఉంది. పోలీసులు పర్మిషన్ పెట్టిన తర్వాత ఆ ల్యాండ్ ఆర్డర్ లెటర్ పెట్టారా లేదా, లెటర్ ఉందా లేదా అనేది కాదు. అక్కడ ఆల్రెడీ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు ఒక హీరో ఆల్రెడీ హైప్లో ఉన్నాడు, చాలా సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కనుక అక్కడ తొక్కుసలాట జరుగుతుంది. ముందే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఉండేటప్పుడు అక్కడ లెటర్ ఉందా లేదా కాదు, అక్కడ మనం ప్రాణాలను కాపాడి ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. పోలీసుల మీద ఎంత బాధ్యత ఉంటుందో థియేటర్ యాజమాన్యం మీద అంతే బాధ్యత ఉంటుంది. ప్లస్ అల్లు అర్జున్ గారి టీం మీద కూడా ఈవెంట్ అంటే ఆర్గనైజింగ్ టీం మీద కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఇక్కడ మొత్తం టోటల్గా 3 టీములు తప్పు చేసాయి. మొత్తం 4 థియేటర్లకి కలిపి 5,950 మంది జనం, మొత్తం పబ్లిక్ ఫుల్ అయిపోయి 4 థియేటర్లు. అయితే ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు వస్తున్నారు అని తెలిసిందో, ఆయన సినిమా చూడటానికి వస్తున్నాడు, ఆయనేమి పబ్లిసిటీ చేయడానికి రావట్లేదు, సినిమా చూడటానికి వస్తున్నప్పుడు అది పబ్లిక్గా తెలిసిపోయింది అల్లు అర్జున్ గారు వస్తున్నారు అనేది. ఓకే, వీళ్ళు టీమ్ ఆర్గనైజింగ్ సోషల్ మీడియా టీం పెట్టిందా లేకపోతే ఇంకొకటి పెట్టారా అనేది పక్కన పెట్టేస్తే అది జనాలకు తెలిసిపోయి ఇంకొక 10-15 వేల మంది జనం వచ్చేసారు. వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా థియేటర్లోకి వెళ్ళేటప్పుడు ఇంకా థియేటర్లోకి ఏం చేశారు వీళ్ళు, అల్లు అర్జున్ గారు వస్తే కొంచెం హైప్ వస్తుందా, వీడియోలు తీసుకుందామనా లేకపోతే ఏం తీసుకుందామనో తెలియదుగా ఈ థియేటర్ యాజమాన్యం కూడా జనాల్ని లోనకు పంపించుంటే బాగుండు. అప్పుడు ఈ జనాలు లోపలికి పంపించలేదు. ఈ పంపించకపోవడం, ఆయన రావడం, ఈ లోనకి వెళ్ళడం, ఒకటేసారి తొక్కుసలాట అవ్వడం, ఈ తొక్కుసలాటలో ఈ బౌన్సర్లు, ఈ టీం ఏదైతే ఉందో వాళ్ళని ఈయన ఒక హీరోని కాపాడడం కోసం 100 మందిని మన విచ్చలవిడిగా కొట్టడం, ఇది జరుగుతుంది సర్వసాధారణం. ఇక్కడ ఇదే కాదు, ప్రతి విషయంలోని హీరో కానీ అక్కడ హీరో ఉన్న టీం కానీ బౌన్సర్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు నువ్వు కాపాడవలసిన, నువ్వు సెక్యూరిటీ ఇవ్వాల్సింది హీరోని, ఓకే, కానీ అక్కడ పక్కన ఉన్న వాళ్ళని కూడా కొంచెం నువ్వు కాపాడు, అంతే తప్ప వాళ్ళని ఇష్టం వచ్చేటట్టు, వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు ఇష్టం వచ్చేటట్టు కొట్టడం, వాళ్ళు ఇష్టం వచ్చే విచ్చలవిడిగా మాట్లాడడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ పాప మా అమ్మాయి బయటకు వచ్చేసింది, వీడియో చూసాం, ఎవరైతే రేవతి చనిపోయారు బయటకు వచ్చింది. బయటకు అమ్మాయి పాప ఇద్దరు బయటకు వచ్చారు. వాళ్ళ అబ్బాయి మా హస్బెండ్ ఉండిపోయారని మళ్ళీ లోనకి వెళ్ళడం వల్ల ప్రాబ్లం జరిగి అమ్మాయి బాబు ఇద్దరు ఉండిపోయారు. బాబు సీరియస్ పొజిషన్లో ఉన్న స్టిల్ ఇప్పుడు ఆమె చనిపోయింది. అంటే ఒక ప్రాణం మనం తీసేసాం. మన నిర్లక్ష్యం, ఇది అల్లు అర్జున్ గారు తప్పు కాదు, నిర్లక్ష్యం ఆర్గనైజింగ్ టీం, థియేటర్ యాజమాన్యం అండ్ పోలీసులు ముగ్గురు కలిపి చేసిన తప్పే తప్ప ఇది అల్లు అర్జున్ గారు తప్పు కాదు అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా తెలుసుకోవాలి. అంటే మా టీం చేసింది ఏంటి, మా టీంని నేను కరెక్ట్గా వాళ్ళని ఆర్గనైజ్ చేయలేకపోయారా, అసలు మా టీము ఈరోజు ఆ మనిషి చనిపోవడానికి కారణం మా టీమా, నేను రావడమే కదా, నేను రావాలంటే సెక్యూరిటీ ఉందా, ప్రాబ్లం ఉందా లేదా చెక్ చేసుకోవాలి కదా. అంటే మా టీం తప్పు ఉంది, పోలీసులతో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తప్పు ఉంది, థియేటర్ యాజమాన్యం తప్పు ఉంది, ఇంతమంది జనం వస్తారనేది కనుక దాన్ని బాధ్యత వహించాల్సిందే. ఓకే, అరెస్ట్ చేశారు అనేది, అరెస్ట్ అనేది నేను ఈ ఒక పాయింట్ అయిపోయింది. ఇంకొకటి అంటే అరెస్ట్ చేయడం అనేది దారుణం. సో ఇప్పుడు ఏంటంటే పాన్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి ఒక హీరో తన సినిమాని అభిమానుల మధ్యన చూడాలనుకోవడం తప్పు కాదు కదా. అంటే అటు బన్నీ ఫ్యాన్స్ ఏంటంటే మాతో పాటు సినిమా చూడడానికి బన్నీ గారు వచ్చారు, సో అందులో తప్పుగా ఎలా తీసుకుంటారు, ఒక వ్యక్తి చనిపోతారని ఊహించరు కదా ఏది కూడా. ఇన్ని సంవత్సరాల నుంచి రెగ్యులర్గా ప్రతి ఒక్కరు కూడా సినిమాలు చూస్తూ ఉన్నారు కదా, ఎందుకు తప్పు పడుతున్నారని ఫ్యాన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. మీరేం సమాధానం చెప్తారు? తప్పలేదు అంటే
ఒక హీరో సినిమా చూడటానికి రావటానికి తప్పులేదు. సినిమా చూడాలి. ఆ సినిమా చూసేటప్పుడు మనం అందరు జనాల్లో సినిమా చూడాలి. దానికి అదే చెప్తున్నాను కదమ్మా. ఇందాక కూడా మీకు దాంట్లో పాయింట్లు చెప్పాను. ఒకటి సెక్యూరిటీ రీజన్స్ అండ్ యాజమాన్యం కరెక్ట్గా ప్రాపర్లీ ఇంతమంది జనం ఉన్నారనేది చెప్పలేదు. ప్రాపర్లీ పోలీసు వాళ్ళు పర్మిషన్ పెట్టారు. పర్మిషన్ ఇవ్వలేదని కానీ, లేకపోతే పర్మిషన్ మొత్తం టోటల్ ఇంతమంది జనం ఉన్నారు, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది కానీ నో ఇంటిమేషన్. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైతే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందో నోటీస్ ఇచ్చి హీరోని ఆపివచ్చు. ఆ రైట్ ఇస్ పోలీస్ స్టేషన్, పోలీసులకు ఉంది. లెటర్లు ఉన్నాయా లేవు అనేది కాదు. వాళ్ళకి అక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు హీరోకి నోటీస్ ఇచ్చి ఆపొచ్చు. రెండోది, ఆర్గనైజింగ్ ఎవరైతే ఆర్గనైజింగ్ చేశారో హీరో గారి టీం నుంచి ఆయన రావడానికి, ఆయన సినిమా చూడటానికి ఆర్గనైజింగ్ ఉంటుంది. అంటే వాళ్ళకి టీం ఉంటుంది. ఆ టీంలో ఎంతమంది జనము, ఎన్ని మంది వస్తున్నారు, ఎలా వస్తున్నారు, అసలు మనకి ఎలా పర్మిషన్ ఉంది అనేది కంపల్సరీ మనం చూసుకోవాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే రేపు ఏ ప్రాబ్లం వస్తే ఈరోజు ఎవరు వెళ్ళారు, ఆర్గనైజింగ్ టీం జైలుకి వెళ్ళా, అక్కడ చూసేవాళ్ళు జైలుకి వెళ్ళా, దానికి ఓనర్ ఎవరు, బాస్ అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్ళారు. అంటే మీ తప్పుల వల్ల, మీరు చేసిన పాపం వల్ల ఆయన జైలుకి వెళ్ళవలసి వచ్చింది. అంటే మీరు చేసింది తప్పు అని మీకు తెలుసు. ఆయనకి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం మీ తప్పు. ఆయన కరెక్ట్గా ప్రాపర్లీ సినిమా చూడటానికి, సరే ఇక్కడ ఈయన జనం ఉన్నారు, మీరు అందాక రావద్దు, లేకపోతే కొంచెం టైం చూసి రండి, లేకపోతే ఆగిపోదామని మీరు ఇంటిమేషన్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ హీరో టీంకి ఉంది. అది ఆర్గనైజింగ్ టీం అంటాం. ఒకటి డిఆర్ టీం ఉంటుంది. డిఆర్ టీం కూడా ఇవ్వలేదు. పోలీసులు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండేటప్పుడు వాళ్ళు కూడా నోటీస్ ఇవ్వలేదు. ఇది హీరో గారికి ఏమవుతుందంటే, అల్లు అర్జున్ గారిని చూడటానికే వచ్చారు కాబట్టి, అల్లు అర్జున్ గారు వచ్చిన తర్వాతే తొక్కుసలాట జరిగింది కాబట్టి అల్లు అర్జున్ గారి మీద కూడా ఒక కేసు అవుతుంది. ఇది ఇస్ లా. అల్లు అర్జున్ గారిని కేసు అవ్వదని కాదు. ఎందుకంటే అల్లు అర్జున్ గారిని చూడటానికి వచ్చి ఆయన జనం వస్తప్పుడు వితౌట్ ఇంటిమేషన్ వచ్చారు కాబట్టి, మనకి ఆల్రెడీ తొక్కుసలాట జరిగింది కాబట్టి, ఆ తొక్కుసలాటలో చనిపోయింది కాబట్టి ఆయన్ని కూడా వన్ ఆఫ్ ది పార్టీ చేశారు, A11గా చేశారు. మనం చూడటానికి, సినిమా రావడానికి తప్పు ఎవ్వరిది లేదు. ఇక్కడ వీళ్ళ టీం ఏదైతే ఉందో ఆ టీం తప్పు చేసింది. ఆ టీం తప్పు చేస్తే ఎవరు నష్టపోయారు, అల్లు అర్జున్ గారు నష్టపోయారు. ఇప్పుడు ఫర్దర్గా ప్రతి హీరో తెలుసుకోవాల్సింది ఏంటి, మీ దగ్గర ఉన్న టీము, మీ దగ్గర ఉన్న టీం తప్పు చేస్తే మీరు జైలుకు పోతారని తెలుసుకోవాలి. మీరు తప్పు చేస్తే ఒక అమాయకుడి ప్రాణాలు పోతాయని తెలుసుకోవాలి. మీ దగ్గర ఉన్న టీం కరెక్ట్గా ప్రాపర్లీ లేకపోతే, మీ దగ్గర ఉన్న టీము ప్రాపర్లీ బాన్సర్లు కరెక్ట్గా లేకపోతే, సెక్యూరిటీ కరెక్ట్గా లేకపోతే, మీరు ప్రేమించే మీ తల్లిదండ్రుల కన్నా మీ ఫ్యాన్స్ ప్రాణాలు పోతాయని తెలుసుకోగలగాలి. నాట్ ఓన్లీ అల్లు అర్జున్, ఇది ప్రతి హీరో తెలుసుకోగలగాలి. నాట్ ఓన్లీ సినిమా కాదు, మీరు బయటికి ఈవెంట్కి వచ్చినప్పుడైనా, మీరు ప్రోగ్రామ్కి వచ్చినప్పుడైనా అతి ప్రేమ చూపిస్తారు ఫ్యాన్స్. తల్లి తండ్రి కంటే హీరో ఎక్కువ గొప్పగా ప్రేమిస్తారు కాబట్టి ఆ ప్రేమని మనం ఆరాధించాలి తప్ప, మనం దాన్ని తీసుకొని ఈ విధంగా మనం వాళ్ళని ప్రాణం పోయే విధంగా మనం చేయకూడదు. అంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మంది. ఇక్కడ తప్పు జరిగింది, మీ టీం తప్పు చేసింది, మీది ఏదైతే మీ ఆర్గనైజింగ్ టీం ఉందో ఆర్గనైజింగ్ టీం తప్పు జరిగిందని ఒప్పుకోక తప్పదు. అల్లు అర్జున్ గారు సినిమాకి వెళ్ళడం తప్పులేదు. అక్కడి నుంచి మనం ఈరోజు ఆయన్ని తీసుకొని ఈ టీం తప్పు చేసిందని మాత్రం ఒప్పుకోవాలి అంతే. ఈరోజు ఆ ప్రాణం పోయింది అంటే ఆ టీం, ఈరోజు ఆ కుర్రాడు చావు బతుకులు ఉన్నాడంటే ఆ టీం. ఇది ముగ్గురు తప్పు జరిగింది. 1 థియేటర్, 1 ఆర్గనైజింగ్ టీం, అంటే అల్లు అర్జున్ గారి టీం, ప్లస్ 1 పోలీసులు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నప్పుడు ఆ హీరోని ఆపుంటే ఆ ప్రాణం కాపాడేవాళ్ళు. కనుక ఈ ముగ్గురు దగ్గర తప్పు జరిగింది కాబట్టి ఇది ఒక గుణపాఠం. ఇది గుణపాఠం, ప్రతి హీరోకి గుణపాఠం ఇది. సో థియేటర్ యాజమాన్యం ఒకసారి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఇప్పటివరకు కూడా ఎప్పటికీ కూడా ఒక థియేటర్లో ఇలాంటి ఇష్యూ అయితే జరగలేదు కాబట్టి మనకు తెలియదు పరిస్థితులు ఎలా ఉంటాయని. ఇప్పుడు మొన్నటి వరకు వాళ్ళ వర్క్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నారు. సంధ్యా థియేటర్ యాజమాన్యం మొత్తం ఎలా చూడాలంటారు? అంటే థియేటర్ యాజమాన్యం ఏదైనా సరే లైసెన్స్ అథారిటీని రిజిస్టర్డ్ కేస్. అక్కడ దొంగతనం జరిగినా, అక్కడ గొడవలు జరిగినా, కొట్లాట జరిగినా అది రెస్పాన్సిబిలిటీ థియేటర్ ఓనర్దే. ఎందుకంటే అది ప్రాపర్టీ ఓనర్ కదా, ప్రాపర్టీ లైసెన్స్ అథారిటీ కదా. ఆ సినిమా ఆగినప్పుడు, ఇవన్నీ జరిగినప్పుడు ఏం జరిగినా కూడా, అంటే ఇదేమి హీరో వచ్చాడు ఇలా జరిగింది కదా, ఎన్నో సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలు అన్నీ జరిగినవి ఒక హీరో వచ్చినప్పుడు జరగలేదు. కానీ చాలా తొక్కుసలాట జరుగుతుంది, ఒకవేళ ప్రాణాలు పోయి ఏం జరిగినా హీరో మీద ఆ థియేటర్ యాజమాన్యం మీద కంపల్సరీ కేసు పెడతారు. ఆ కేసు అనేది కామన్గా కంపల్సరీ. ఎందుకంటే మీకు RMB సర్టిఫికెట్ ఉందా,
మీకు ఆ ప్రాపర్లీ 1400 మంది జనం లోనికి వెళ్ళటానికి మీకు వే ఉందా? ఒకవేళ ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ ఉంటే ఫైర్ కరెక్ట్గా చెక్ చేశారా లేదా? ఈ మొత్తం టోటల్గా జనాలన్నీ ఒకవేళ ఇలాంటి ఎమర్జెన్సీ ఉండేటప్పుడు బయటికి రావడానికి జనాలకి ఏమైనా వెసులుబాటు ఉందా? ఇంతమంది జనం ఎందుకు తొక్కుసాటు చేసుకోవాల్సి వచ్చింది? ఇవన్నీ ప్రాపర్లీ ఎంక్వైరీ ఉంటుంది. ప్రాపర్లీ ఎంక్వైరీ ఉండి ఆ డిఆర్ను సీజ్ చేసే అధికారం కూడా ఉంటుంది, సీజ్ చేస్తారు కూడా. ఎందుకంటే ప్రాపర్లీ ఇవన్నీ కూడా లేనివనే కనబడుతుంది మరి. కనుక దాంట్లో అందరూ తప్పే చేశారు, ఆర్ఎంబి వాళ్ళు కానీ ఇవన్నీ తప్పు చేశారు. కాబట్టి ఈరోజు పాపం వాళ్ళు సినిమా వేసుకున్నారు. ఆ సినిమా వస్తున్నప్పుడు 1400 మంది జనం అంటే నాట్ ఓన్లీ జోక్. ఆ 1415 ఎంత జనం ఉన్నప్పుడు ఆ జనంలో హీరో వచ్చి ఏదైతే హీరో ఉన్నాడో హీరో వచ్చినప్పుడు మనం జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, మనం ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు? మన హీరో పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వనప్పుడు మీరు హీరోకి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? మీరు హీరోకి ఎందుకు ఇన్ని టికెట్లు ప్రొవైడ్ చేయాల్సి వచ్చింది? ఇవన్నీ కూడా ఫస్ట్ అక్యూజ్డ్ ఎగ్జిబిటర్, నేను ఒక ఎగ్జిబిటర్నే కాబట్టి. తర్వాత ఈ ఈవెంట్ ఆర్గనైజింగ్ అంటే ఎవరైతే హీరో గారు వస్తున్నారో ఆర్గనైజింగ్. తర్వాత పోలీసులు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, వాళ్ళకి కంప్లైంట్లు అవసరం లేదు, వాళ్ళకి ఏం అవసరం లేదు. అక్కడ లాండారు అదుపు తప్పుతుంది అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇమీడియట్లీ ఇన్ఫామ్ చేయాలంటే ఏసీపీ గారికి అండ్ డీసీపీ గారికి, సార్ లాండారు అదుపు తప్పుతుంది, హీరో గారిని రాకుండా చేయాలంటే అప్పుడు ఇమీడియట్లీ నోటీస్ సర్వ్ చేసి హౌస్ అరెస్ట్ చేస్తూ ఉంటాం మనం. నోటీస్ ఇచ్చి ఇమీడియట్లీ మీరు రావద్దండి, ఇక్కడ లాండారు అదుపు తప్పే పొజిషన్ ఉంది అని మనం నోటీస్ ఇచ్చే అధికారం కానీ, ఆ ఆపే అధికారం కానీ, హౌస్ అరెస్ట్ చేసే అధికారం కానీ మొత్తం అధికం పోలీసులకు ఉంది. అది అక్కడ వైఫల్యం కనబడుతుంది. అలాగే ఇది అయిపోయిన తర్వాత అరెస్ట్ చేశారు, థియేటర్ వారిని అరెస్ట్ చేశారు. అందరినీ అరెస్ట్ చేసిన తర్వాత కొంతమంది పరారులు ఉన్నారు. ఓకే, అరెస్ట్ చేసేటప్పుడు హీరో గారిని అరెస్ట్ చేశారు. హీరో గారిని అరెస్ట్ చేసేటప్పుడు ప్రాపర్లీ లా అంటే నేను ప్రాపర్లీ లాలో ఎక్కడైతే ఉందో కొన్ని సందర్భాల్లో ఆయన అరెస్ట్ చేసేటప్పుడు ఆల్రెడీ హౌస్ మోషన్, మన లంచ్ మోషన్ మూవ్ చేశారు. స్క్వాష్ పిటిషన్ ఆల్రెడీ పెండింగ్లో ఉండేటప్పుడు ఆయన పారిపోయే వ్యక్తి కాదు, లేకపోతే మన రాత్రి ఎక్కడైనా అబ్స్కండ్ అయ్యే వ్యక్తి కాదు. ఆయన అరెస్ట్ చేసేటప్పుడు అంత అర్జెన్సీగా అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్ చేసి ఆయన మొత్తం టోటల్గా డైరెక్ట్గా జైలుకి తీసుకెళ్ళి పెట్టే అంత అవసరం లేదు. ఎందుకంటే అక్కడ హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి. ఇక్కడ హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్న డిసిషన్ తీసుకున్నాక కూడా అరెస్ట్ చేయొచ్చు, లేకపోతే అరెస్ట్ చేసిన తర్వాత కూడా జైలుకి పంపించాలంటే కూడా మనం ఆల్రెడీ ఇక్కడ ప్రాపర్గా హైకోర్టు వారు ఏ తీర్పు ఇస్తారో చూసి కూడా పంపించవచ్చు. ఎందుకంటే సో మెనీ కేసెస్ టైము తీసుకుని వెళ్తుంది. కానీ ఎక్కడ వైద్య పరీక్షలు తీసుకొని 11:45 తీసుకొచ్చి గబ్బా తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అనేది ఇది ఒక పోలీసులు ఒక అత్యుత్సాహం అనుకోవచ్చు. ఎందుకంటే అంత అలా తీసుకొచ్చి ఒక నైటు ఒక హీరోని అంటే బెయిల్ వచ్చినా కూడా నైట్ అరెస్ట్ చేసి లోన్ ఉంచడం అనేది యాజ్ పర్ లా. కాకపోతే ఏంటంటే కోర్టు ఉత్తరాలు లేట్ వచ్చాయి కాబట్టి. కానీ ప్రాపర్లీ అదే కానీ మీరు ఒక అరగంట మామూలుగా ఇక్కడ ఉండుంటే అయిపోయింది కదా. ఇవన్నీ కూడా అత్యుత్సాహం అని అనుకోవచ్చు, ఎందుకంటే ఆయన వెళ్ళిపోయే వ్యక్తి కాదు కనుక మనం అంత అర్జెన్సీగా అరెస్ట్ చేసి ఈయన మనం రిమైండ్ చేయాల్సిన అవసరం లేదేమో అనేది మనకి. ఓకే, మన పాయింట్ ఆఫ్ ఇది. వాళ్ళ పాయింట్ ఆఫ్లో ఏమంటారంటే ఒక సెలబ్రిటీ అయినా, ఒక సినిమా హీరో అయినా, ఒక సామాన్యుడైనా మేము చట్టం ముందు సమానమే. మేము అరెస్ట్ చేయకపోతే వాళ్ళు అమాయకులు కాబట్టి, ఆమె చనిపోయినా కూడా ఎంత సెలబ్రిటీ కాబట్టి పట్టించుకోవట్లేదు అని అంటారు. కనుక మేము చట్టం తన పని తాను చేసుకుపోయింది, దీంట్లో ఏ తప్పు చేయలేదు, యాజ్ పర్ లాలోనే మేము చేసాము, మేము కేసు కూడా కరెక్ట్గా ప్రాపర్లీనే పెట్టాము అని అంటారు. అవన్నీ తప్పులేదు. ఆల్రెడీ హైకోర్టు వాళ్ళ దగ్గర హైకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఏమి ఇస్తారో చూడాలి కదా. అత్యున్నత న్యాయస్థానం ఇస్ ఆర్గ్యుమెంట్ అండ్ 4 o'clock వెయిటింగ్ ఉండాలి. అంటే నేనేమంటున్నానంటే 4 o'clock ఆర్గ్యుమెంట్స్ హైకోర్టు వారు స్టార్ట్ అయ్యేటప్పుడు ఏ తీర్పు వస్తుందో చూసి పంపించుంటే ఒకవేళ బెయిల్ 5:40కి వచ్చింది, బెయిల్ 5:40కి వస్తే 5:30కి రిమాండ్కి వెళ్ళారు. అది కానీ ఆ 10 నిమిషాలు ఆగి ఉంటే ఆ ఒక సెలబ్రిటీ లోన్ అంటే వెళ్ళడం అనేది తప్పులేదు. నేను అది తప్పు చేస్తే ఎవరైనా వెళ్ళవలసిందే, కానీ బెయిల్ వచ్చి కూడా ఒకరోజు లోన్ ఉండవలసిన పరిస్థితి వచ్చింది కదా అనేది ఒక ఫీలింగ్. ఇది అభిమానుల ఫీలింగ్. ఇది నేషనల్ స్టార్, ఇది కొన్ని కోట్ల మంది అభిమాని. అలాగని తప్పు చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ ఇక్కడ విషయంలో ఆయన ఏ తప్పు చేయలేదు. ఆయన అందరిలాగా సినిమా చూద్దామని వెళ్ళాడు, అక్కడ వాళ్ళ టీం తప్పు చేసింది.
యాజమాన్యం తప్పు చేశారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆల్రెడీ ఉంటుండగా కూడా ఇన్ని వేల మంది జనం వచ్చేసారని తెలుసుండి కూడా పోలీసులు తప్పు చేశారు. ఇది ఆయనకి ఇన్ఫర్మేషన్ లేదు. ఎప్పుడు 20 సంవత్సరాల నుంచి సినిమా ఎలా చూడాలో అలా చూడటానికి వెళ్ళాడు. అక్కడ అనుకోని సంఘటన జరిగింది. అనుకోని సంఘటనని ఆయన బాధ్యత వహిస్తూ మీరు పెట్టారు, తప్పులేదు. కానీ అంత అర్జెంటుగా అత్యవసరంగా ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం A1, A2, A3, A4 అని అరెస్ట్ చేశారు. మీరు ఆయన కూడా అంత అత్యవసరంగా A11ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. గత కొన్ని రోజుల నుంచి కూడా మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ అని కొన్ని మాటలు వస్తూ ఉన్నాయి. అంటే ఇరు కుటుంబాల మధ్యన కొంచెం మనస్పర్ధలు ఉన్నాయి, దూరంగా ఉన్నారంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు వన్స్ నిన్న చూస్తే అల్లు అర్జున్ గారు మెగాస్టార్ గారి ఇంటికి వెళ్ళారు. అండ్ ముందు ఎప్పుడైతే ఈ వార్త తెలియగానే మెగాస్టార్ అలాగే సురేఖ గారు బన్నీ వాళ్ళ ఇంటికి వచ్చారు, ఒకరికొకరు మాట్లాడుకున్నారు. మొత్తానికి కొంతవరకు అయితే ఈ విషయాలు మళ్ళీ చర్చకు రావు, సద్దుమణిగాయని అందరూ ఫ్యాన్స్ ఆనందంలో ఉన్నారు. దీని ఏ విధంగా చూడాలంటారు? చుట్టాలు కాకపోరు. నేను ఇది ఈరోజు కాదు, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఈ ఫ్యాన్స్కి కూడా. మీరు సోషల్ మీడియాలో వైరల్ చేసుకొని మీరు కొట్టుకొని మీరు పడుతున్నారు తప్ప వాళ్ళ కుటుంబాలు రెండు ఒకటే, వాళ్ళు వేరు కాదు. చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు ఆత్మ ప్రత్యాత్మ, మేనత్త మేనల్లుడు. దయచేసి ఆ కుటుంబంలో ఇక్కడ సినిమా ఆర్టిస్టులు అందరూ అన్నదమ్ములాగా కలిసి ఉంటారు. మీరు ఒక్కటి, నేను అల్లు అర్జున్ గారి విషయంలో అందరూ వచ్చారండి. మొత్తం టోటల్గా బాబు నేను వచ్చాను, మస్తరు వేసుకోవాలి, నేను వచ్చాను, నేను రిపోర్ట్ చేశాను చూసుకోండి, నాకు మైక్ ముందు పెట్టి నేను వచ్చాను చూసారా, నా నమ్మకం చూసారా అనే టైపులో చిన్న హీరో దగ్గర నుంచి పెద్ద హీరోల దాకా వచ్చారు. చిన్న నిర్మాత నుంచి పెద్ద నిర్మాత దాకా వచ్చారు. ప్రతి వాళ్ళు మళ్ళీ కౌగులించుకోవడం, సెల్ఫీ ఫోటోలు తీసుకోవడం. అంటే మేమందరం టోటల్గా ఆయన సంఘీభావం తెలిపాము అని. తప్పులేదు, మంచిదే. కానీ నేను ఈ ఫ్యాన్స్ అందరికీ ఏం చెప్తున్నానంటే, చిరంజీవి గారి ఫ్యాన్స్ అని, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అని, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అని ఒకరు తయారయ్యి, అల్లు అర్జున్ గారి ఆర్మీ అని ఇంకొకరు తయారయ్యి, మొత్తం టోటల్గా ఇద్దరు కలిపి సోషల్ మీడియాలో వార్ చేసి కొట్టుకున్నారు. నేను మళ్ళీ అప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, సినిమా కంటెంట్ బాగుంటే ఎవరు ఆపలేరు. ఈరోజు పుష్పని ఎవరు ఆపలేరు, పుష్పాని ఎవరు ఆపలేరు. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, సినిమా ఈరోజు నేను చెప్తుంది ఏంటంటే, ఫ్యాన్స్ అన్నిటికీ మీకు భార్య, పిల్లలు, తల్లి, తండ్రి ఉంటారు. మీరు ఇలా కొట్టుకోవడం వల్ల వాళ్ళ కుటుంబాలు ఈరోజు చక్కగా కూర్చొని హ్యాపీగా లంచ్, డిన్నరు, టిఫిను, బాబాయ్, అబ్బాయి అందరూ బాగున్నారా అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు రేట్లు ఇచ్చారు, ఈయన బాబాయ్కి థ్యాంక్స్ చెప్పాడు. మామయ్య వచ్చి అల్లుడు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో అల్లుడి ఇంటికి వెళ్ళారు. చిరంజీవి గారే మాట్లాడారని అంటున్నారండి. అంటే ఈ ఇష్యూ వచ్చిన తర్వాత అడ్వకేట్ని కూడా చిరంజీవి గారే మాట్లాడి, ఆయన ఫ్రెండ్ కదా. నిరంజన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారా, చిరంజీవి గారు మాట్లాడారా, లేకపోతే ఇంకొకరు మాట్లాడారా అని పక్కన పెట్టేది. నిరంజన్ రెడ్డి గారు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ది రాజ్యసభ సభ్యుడు, వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్ ఇస్ ద చిరంజీవి గారు, బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ నాగార్జున గారు. అందుకే సినిమా ఇండస్ట్రీకి అదనపు సంబంధాలు ఉన్నాయి కాబట్టి మనం ఆయన్ని ఎవరు మాట్లాడారు అనేది వద్దు. ఆయన సినిమా ఇండస్ట్రీలో వ్యక్తి ఇస్ నిరంజన్ రెడ్డి గారు. అశోక్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అడ్వకేటు, ఇస్ ద అడ్వకేట్. ఆయన ఎవరికైనా వాదించవచ్చు, ఉమామహేశ్వర గారు ఎవరికైనా వాదించవచ్చు. అడ్వకేట్గా ఒకళ్ళతో తీసుకుంటారు, ఒక్కరికే ఉండరు కదా, ఈ డిఫరెంట్ ఉంటారు. ఎవరు మాట్లాడారనేది పక్కన పెట్టేద్దాం, వాళ్ళు ఒకళ్ళతో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. అయితే నేనేమంటున్నానంటే, ఇక్కడ మెగా వర్సెస్ అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ కొట్టుకున్నది, తిట్టుకున్నది, గొడవలాడుకున్నది, వాళ్ళు అందరూ ఫూల్ అయ్యారు. మీరు నేను ఫూల్ అయ్యాం, ఇంకొకరు ఫూల్ అయ్యారు. నేను మాట్లాడలేదు, ఫస్ట్ నుంచి వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారని చెప్పాను. ఎందుకంటే నేను ఫూల్ కాను, ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోరు. మోహన్ బాబు గారు, మనోజ్ గారు కలిసే ఉంటారు, కలిసే వస్తారు. విష్ణుబాబు వాళ్ళంతా కలిసే ఉంటారు. మధ్యన మనం మాట్లాడితే పిచ్చివాళ్ళం అవుతాం. ఎందుకంటే ఫ్యామిలీ కలక్క తప్పదు. చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి, మన కుటుంబంలో మనకు ఉండవా, అలాగే ఉంటాయి. అలాగే మెగా ఫ్యామిలీలో కూడా చిన్న అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈరోజు కలిశారు. ఈరోజు అల్లు అర్జున్ గారు, నాగబాబు గారు వెళ్ళారు కదా మొన్న, అలాగే చిరంజీవి గారు వెళ్ళారు కదా. మళ్ళీ ఆయన ఏం చేశాడు, స్వయంగా ఆయన ఇంటికి వచ్చి భార్యాభర్తలు నాగబాబు గారు ఇంటికి వచ్చారు, ఆయన ఇంటికి వచ్చారు. ఎందుకంటే ఆయన బాధలో ఉన్నప్పుడు వీళ్ళు కష్టంలో వెళ్ళారు కాబట్టి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడానికి ఆయన వచ్చాడు. అంటే మేనమామ ఇంటికి ఎలక మానడు. అందుకే చెప్పాను, అరవింద్ గారు అన్ని ఫంక్షన్లోకి వెళ్ళారు. మీరు మీరు గొడవలు ఆడుకోకండి. మెగా ఫ్యాన్స్ ఆర్మీ అనేది ఈయన ఆర్మీ అయినా మెగా ఆర్మీయే, ఆయన ఆర్మీ అయినా మెగా ఆర్మీ.
మెగాస్టార్ చిరంజీవి గారు వేసిన ముళ్ళ బాటలో ఆయన నడిచాడు. వీళ్ళకి క్లీన్ రూట్ వేశాడు. ఇది ముళ్ళ బాటలో ఆయన నడిచాడు. ఇది అల్లు రామలింగ గారు సపోర్ట్ ఉండొచ్చు. అల్లు రామలింగ గారిని ఎప్పుడు తండ్రిగానే భావించాడు ఆయన. కనుక ఇక్కడ ఎక్కడ విభేదాలు లేవని మళ్ళీ అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. దయచేసి మీరు పిచ్చివాళ్ళు కాకండి. హీరో ఫ్యాన్స్ ఎవరు కూడా ఎక్కడ అభిప్రాయ భేదాలు మెగా ఫ్యామిలీలో లేవు, అల్లు ఫ్యామిలీలో లేవు. ఈరోజు మరి ఇంత ఇష్యూ జరిగినా తప్పమని మేనత్త వచ్చింది, మేనమామ వచ్చాడు, అందరూ వచ్చారు. నాగబాబు గారు స్వీట్ పెట్టారన్నారు, నాగబాబు గారు కూడా కలిశారు కదా. అంటే ఇష్యూస్ వేరేగా ఉండొచ్చు, ఒక్కొక్క అభిప్రాయం ఒక్కొక్కరికి ఉండొచ్చు. ఇప్పుడు నా అభిప్రాయం వేరుందమ్మా, నీ అభిప్రాయం వేరుంది. కనుక దయచేసి మనం ఫూల్ కావద్దు. మీరు ఎంతమంది చేశారు. ఒకవేళ ఇన్ కేసు మీరు వాళ్ళు కొట్టుకున్నారనుకోండి ఫ్యాన్స్, రేపు పోలీస్ స్టేషన్లో కేసు అయిందనుకోండి, లేకపోతే మీకేదైనా దెబ్బలు తగిలే అనుకోండి, బాధపడేది ఎవరో తెలుసా? మీ భార్య, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు. వాళ్ళు రేపు ఉదయం మీ మీద కేసు అవుతే, రేపు మీ పిల్లలు స్కూల్కి వెళ్తే, రేపు మీ నాన్నకి ఇలా కేసు అయిందంట అని అంటే బాధపడేది మన పిల్లలు, మన భార్య, మన తల్లిదండ్రులు. దయచేసి ఆ మచ్చ మనకుండిపోతుంది, వాళ్ళకు ఉండదు. తర్వాత మిమ్మల్ని ప్రత్యేకంగా పిలిచి పలకరించరు. ఈరోజు రేవతి గారు అల్లు అర్జున్ గారు ఫ్యాన్ అవ్వచ్చు, రేవతి గారి కొడుకు అల్లు అర్జున్ గారు ఫ్యాన్ అవ్వచ్చు. బెనిఫిట్స్లోకి రావడం తప్పు, ఓకే వచ్చారు. బెనిఫిట్స్లోకి వచ్చిన తర్వాత ఆ రోజు అంత ఫ్యాన్ అయ్యి ఈరోజు ఫ్యాన్ కోమాలో ఉన్నాడు. తల్లి చనిపోయిందని కూడా ఆ బిడ్డకు తెలియదు. ఈరోజు ఆ ఫ్యాను ఆ ప్రాణం తీసేసింది. ఈరోజు ఆ ఆడపిల్లకి తల్లిని ఎవరైనా ఇవ్వగలమా? ఇప్పుడు ఆ తల్లి ఆ బాబు వచ్చి బయటకు వచ్చి కోమా నుంచి బయటకు వచ్చింది, నా తల్లి ఏది అంటే సమాధానం ఎవరు చెప్తారు? అంటే మనం ఫ్యాన్స్ ప్రేమించవచ్చు, అతి ప్రేమ ఉండకూడదు. అతి ప్రేమ మనకు ఉండకూడదు. మనం ఎందుకు వెళ్ళాలి ఏంటి? అన్ని ₹100 టికెట్ పెట్టుకొని వెళ్ళారు పాపం. వెళ్ళి మీ ప్రాణం తీసుకోవడానికి ఆ టికెట్ కొనుక్కున్నారా? వాళ్ళు చూడటానికి వెళ్ళి మీరు మీ ప్రాణం తీసుకున్నారు. అతి ప్రేమ అంటారు, అతిగా మీరు ప్రేమిస్తున్నారు అంటారు. దయచేసి ఫ్యాన్స్ ఉండొచ్చు, తల్లి తండ్రి తర్వాతనే మన పిల్లల తర్వాత, మన భార్య తర్వాతనే. కనుక దయచేసి మళ్ళీ నేను ఒకటే చెప్తున్నాను. చాలామంది నేను చూసా, మనందరం పిచ్చి వాళ్ళమే, ఈలీలు ఒకటైపోయారు, ఈలీలు కలిసిపోయారు, ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పెడుతున్నారు. మీరు నిజంగా పిచ్చివాళ్ళు కాదు. మీకు ఎన్నోసార్లు చెప్తున్నాం, వాళ్ళ కుటుంబం అంతా ఒకటే ఉంటుంది. వాళ్ళ కుటుంబమే కాదు, ఆల్ హీరోస్ అంతా కలిసే ఉంటారు. ఆల్ హీరోస్ అంతా కలిసి ఉంటారు. అందుకనే ప్రతి సినిమా అయినా కంటెంట్ బాగుంటే ప్రతి హీరో సినిమా మీరు వెళ్ళి చూడండి. మీ హీరోని ప్రేమించడం తప్పులేదు, ఎదుటి హీరోని ద్వేషించొద్దు, ఎదుటి వాళ్ళని ద్వేషించొద్దు. కంటెంట్ బాగుంటే 10 మందికి చెప్పండి, కంటెంట్ బాగలేకపోతే చెప్పడం మానేయండి తప్ప దయచేసి మీలో మీరు ఫ్యాన్స్గా గొడవలు పెట్టుకోవద్దు అనేది మళ్ళా నేను ఫ్యాన్స్ అందరికీ నా విన్నపం. కనుక దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అయితే మొత్తానికి నట్టి గారు, ఈ ఇష్యూ తర్వాత నెక్స్ట్ ఏ సినిమాకి బెనిఫిట్ షోలు ఉండవు, ప్రీమియర్ షోలు ఉండవు. ఒకవేళ సినిమా వచ్చిన థియేటర్లో ఆడియన్స్తో పాటు ఆ హీరో వాళ్ళు సినిమా చూడడానికి ఆస్కారం లేదు అన్న మాటలు ఎక్కువగా పబ్లిక్లో వినిపిస్తూ ఉన్నాయి. ఇది నిజంగానే నిజమవుతుందంటారా? ఏముండదు. బెనిఫిట్స్ వాళ్ళు ఇస్తే, బెనిఫిట్స్ వాళ్ళు ఇచ్చి మళ్ళీ హీరోని సినిమా థియేటర్లో తీసుకొస్తే ఆ థియేటర్ ఓనర్ జైలుకి వెళ్తాడు. మళ్ళీ నీ జైలుకి వెళ్తాను, సరదాగా జైలుకి వెళ్తాను, నాకు ప్రాబ్లం లేదు, ఏదైనా నేను చూసుకుంటాను అనుకుంటే ఇంకోసారి ఆ థియేటర్ ఓనర్ హీరోని రప్పించుకుంటాడు. నెంబర్ 1. థియేటర్ ఓనర్కి ఏం సరదా అండి? థియేటర్కి వచ్చేది వారానికి రెంట్ వస్తుంది. ఆ రెంట్ తప్ప మొత్తం లక్షలు కలెక్ట్ చేసిన డబ్బు అంతా డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుంది. ఆ డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్కి ఇస్తాడు, ప్రొడ్యూసర్ హీరోకి ఇస్తాడు. ఇది చైల్డ్ లింక్. ఇప్పుడు నష్టపోయేది థియేటర్ ఓనర్, రేపు పరుగు పోయేది థియేటర్ యాజమాన్యం. రేపు మొత్తం టోటల్గా ఇది పలానా యాజమాన్యం, సంజయ్ థియేటర్ యాజమాన్యం అంట, పలానా వాళ్ళంట ఇలాగ అరెస్ట్ అయ్యారంటే అంటే అవమానం వాళ్ళకి. అంటే నేనేమంటున్నానంటే నాట్ ఓన్లీ సంజయ్ థియేటర్, ఎనీ థియేటర్ ఓనర్ దీన్ని అర్థం చేసుకొని మన విలువలతో టికెట్ తీసుకొని సినిమా సెక్యూరిటీ పెట్టుకొని ఆ సెక్యూరిటీ అంతా డిస్ట్రిబ్యూటర్ ప్రొవైడ్ చేసేటట్టు మనం కరెక్ట్గా చేయగలిగితే సినిమా చేయాలి. హీరోలని సినిమాలు చూసేటప్పుడు మనం ప్రత్యేకంగా సినిమా వేయాలి తప్ప ఇలా మన సినిమా వదిలేసి ఇలా మన సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేనప్పుడు, మనం ఇటుపక్క పోలీస్ పర్మిషన్ లేనప్పుడు మనం హీరోని థియేటర్లోకి అలౌ చేయడం అనేది తప్పు. రెండోది బెనిఫిట్స్. ఇంత జరిగిన తర్వాత కూడా, ఇన్ని జరిగిన తర్వాత అనార్థాలు జరిగి ఒక ప్రాణం పోయి ఒక ప్రాణం కొట్లాడుతున్నప్పుడు కూడా గవర్నమెంట్ బెనిఫిట్స్ వాళ్ళు కానీ ఇష్టం వచ్చిన రేట్లు ఇవ్వడం జరిగిందంటే ఇది కావాలనే ఒక మూర్ఖత్వంతో, ఉచిత మూర్ఖత్వంతో ఇచ్చినట్టే ఉంటుంది తప్ప మనం గత 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వాన్ని మాట్లాడాం, రేట్లు పెంచారు ఇష్టం వచ్చింది. వాళ్ళు 360 పెంచితేనే మనం గోలు పెట్టాం, వీళ్ళు 900 1100 పెట్టారు. అంటే రేట్లు ఇచ్చింది వీలే, అరెస్ట్ చేసింది వీలే,
తొక్కుసలాట జరిగింది వీళ్ళదే. అంటే గవర్నమెంట్ ఇబ్బంది కూడా ఉంది, గవర్నమెంట్ తప్పు కూడా ఉంది, రేవంత్ రెడ్డి గారి అత్యుత్సాహం కూడా ఉంది. మీకు ఆ మైత్రి మూవీ మేకర్స్ మీకు ఫ్రెండ్ కావచ్చు, మీకు హీరో మీకు కావాల్సిన వాడు కావచ్చు, హీరో మామగారు మీ పార్టీ వాడు కావచ్చు, కానీ ప్రజలను కూడా గుర్తుపెట్టుకోండి. ప్రజలు ఎంటర్టైన్మెంట్ ఎంత కట్టగలుగుతారు, ఎంత సినిమా మనం పాప్కార్న్ ఎంత రేటు, కోక్ ఎంత రేటు, అందరి దాంట్లో మీరు రైతుకి ఎలాగిస్తున్నారో రైతులాగే ఇక్కడ కూడా ఒక ఇండస్ట్రీ బతుకుతుంది. ఆ ఇండస్ట్రీ 10 సినిమాలకి బతకాలి అన్న ఒక ఆలోచన మీ గవర్నమెంట్కి రావాలి. గత ప్రభుత్వానికి రాలేదు అని అరుస్తున్నాం మేము. మరి మీకేమొచ్చిందండి? కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక స్వేచ్ఛ ఉండేది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో స్వేచ్ఛ లేదు. వాళ్ళు దొరల పాలన, మీది రెడ్ల పాలన. ఏముంటుంది? ఇప్పుడు దిల్ రాజు గారు చైర్మన్ అయ్యారు, అప్పుడు వచ్చి రామ్మోహన్ గారు చైర్మన్ అయ్యారు ఎఫ్డీసీ. పోనీ ఎవరు చైర్మన్ అయినా మా బతుకులు బాగున్నాయా? మా కష్టాలు మాకే. కార్పొరేట్ కంపెనీ 5గురు వెళ్తున్నారు, రేట్లు తెచ్చుకుంటున్నారు, అదే చేస్తున్నారు. ఇది నాకు 25 సంవత్సరాల నుంచి నడుస్తుంది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో మాకు న్యాయం జరిగింది, కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఒక న్యాయం జరిగింది. ఎవరిని పెద్దవాళ్ళని రానివ్వలే. దాసరి నారాయణరావు గారు, నట్టి కుమార్ గారు, మొత్తం టోటల్గా అప్పుడు మేమంతా చిన్నవాళ్ళు ఉంటే మాకు వాళ్ళకి సమానంగా కూర్చోబెట్టి మా కష్టం వాళ్ళ కష్టం విన్నారు. ఈరోజు వన్ మ్యాన్ షో జరుగుతుంది. గద్దర్ అవార్డులకి మీరు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఇండస్ట్రీలో. మరి దాని మీద మీరు వాళ్ళనే మళ్ళీ మీరు స్వాగతిస్తున్నారు. గద్దర్ అవార్డులు వ్యతిరేకించిన వాళ్ళని మళ్ళీ మీరు కూర్చోబెట్టి సన్మానిస్తున్నారు. చిన్న వాళ్ళందరినీ మళ్ళీ మరి తొక్కేస్తున్నారు. అంటే వాళ్ళకి మీరు గత పాలకులకి మీకు తేడా ఏంటి అని అడుగుతున్నాను నేను. గత పాలకులకి మీకు తేడా ఏంటి ఉంది అంటే దాంట్లో ఏమి మనం ఇంక వేరేగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కనుక గవర్నమెంట్ వైఫల్యాలు ఉన్నాయి. గవర్నమెంట్ మమ్మల్ని మా ఇండస్ట్రీగా ఎస్ మీకు మహేష్ గౌడ్ గారు అన్నట్టు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ గవర్నమెంటే చేసింది. కానీ మీ గవర్నమెంట్ దాంట్లో తొంగలో తొక్కేస్తుందే కాంగ్రెస్ గవర్నమెంట్. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నవన్నీ మీకు తొంగలో తొక్కుతున్నారు. మీరు రేటు 1500 రూపాయల రేటు చరిత్ర ఎక్కడైనా ఉందా? 900 రూపాయల రేటు ఎక్కడైనా ఉందా? ఈరోజు మీరు మొత్తం టోటల్ కార్పొరేట్ కంపెనీలకు వత్తాసు పలుకుతూ మీరు చేస్తున్న పనులు ఏంటి? ఈరోజు మీరు గతంలో మాకు జరగదు, మీరు ఎప్పుడైనా మమ్మల్ని కూర్చోబెట్టారా? మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడుంటే బాగుంది. ఇది వైఫల్యం ఇస్ గవర్నమెంటు. ఇలాంటి బెనిఫిట్స్ వాళ్ళు మళ్ళా ఇస్తే కావాలనే జనాల్ని రెచ్చగొట్టి జనాల కోసం కాదు అంటే ఆయన యూగో సాటిస్ఫాక్షన్ కోసం రేట్లు ఇస్తున్నాడని అనుకోవచ్చు. అంటే జనాల్ని రక్తం తాగటానికి ఆ రేట్లు ఇస్తారు తప్ప వాళ్ళ రక్తాన్ని తాగేయటానికి. ఓకే, మీకు అది ప్రొడ్యూసర్కి వెళ్తుందా, ఎవరికి వెళ్తుందా? రేటు మీరు ఇవ్వకపోతే వాళ్ళు అమ్మరుగా. ఇది గవర్నమెంట్ డిసిషన్ కదా. కనుక అది రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకుంటారా, అర్థం చేసుకోరా? ఈ ప్రాణాలు పోయిన తర్వాత అయినా ఒక ప్రాణం పోయింది, ఒక ప్రాణం పోయినంత కొట్లాడుతుంది. ఆ కొట్లాడుతున్న బెనిఫిట్స్ వాళ్ళు ఆపుతారా? లేకపోతే మా రెడ్డే కదా, రేపు పండగ మా రెడ్డే వస్తున్నాడు కదా, మా బాలయ్య బాబు వస్తున్నాడు కదా అని మనం బెనిఫిట్స్ వాళ్ళు ఇస్తారా అనేది చూడాలి, వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే మన ప్రాణాలు కాపాడుకోగలుగుతామా, లేకపోతే మొత్తం టోటల్గా బెటాలియన్ ఆర్మీ దింపి ఆ ఆర్మీతో పాటు సినిమాలు చూపిస్తామా అనేది రేవంత్ రెడ్డి గారు నిర్ణయించుకోవాలి. అది దాని మీద చాయిస్ ఆఫ్ హిస్ గవర్నమెంట్. నటికుమార్ గారు, సో రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ సెషన్లో అల్లు అర్జున్ గారి గురించి మీడియా ముఖంగా క్వశ్చన్ అడిగారు. ఈ ఇష్యూని ఎలా చూడాలి, అల్లు అర్జున్ అరెస్ట్ని మనం ఏ విధంగా చూడాలంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని ఒక మాట చెప్పారు. అంటే పర్మిషన్స్ ఇచ్చింది గవర్నమెంట్ నుంచే, టికెట్ రేట్స్ ఇష్యూ చేశారు, అంతా బాగానే ఉంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఆ మీట్లో కూడా అల్లు అర్జున్ గారు మాట్లాడడం జరిగింది. కానీ ఆ మాట ఎందుకు మాట్లాడారని వైరల్ అవుతుంది. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు నా మాటమ్మా, చాలామంది ఇది ఇప్పుడు మీరు ఊరికా దానికోసం చెప్పడం ఎందుకు, ఒకటి ఏంటంటే ఆయన రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయాడని పెద్ద సోషల్ మీడియాలో మొత్తం రచన దానికి ఆయన అరెస్ట్ చేశారు అని అంటున్నారు. ఆయన మాట్లాడిన మాట కూడా మనం అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారంటే చట్టం ఆల్రెడీ ఆయన ఏదైతే ఉందో, మేము ఏదైతే చట్టం ప్రకారం అక్కడ ఒక మనిషి చనిపోయింది, ఒక మనిషి ప్రాణంతో కొట్లాడుతున్నారు కనుక ఏ చట్టం ప్రకారం హోమ్ మినిస్టర్గా నేనే ఉన్నాను కనుక ఆ కేసు పురోపరాలన్నీ నాకు తెలుసు కనుక ఆ ఏదైతే ఉందో ఏ లెవెల్గా ఆయన పెట్టాం ఆ ప్రకారం చట్టం తను పంతం చేసుకుంటూ యాజ్ రూల్ ప్రకారంగానే మేము అరెస్ట్ చేసాము, ఎక్కడా కూడా దీంట్లో ప్రమేయం లేదు అని అన్నారు. ఒకటి. రెండోది, అరెస్ట్ చేయకపోతే కూడా ఇదే ప్రతిపక్షం ఆయన పెద్దవాడు కాబట్టి అరెస్ట్ చేయలేదంటారు, చిన్నవాడిని అరెస్ట్ చేశారు. ఆ ప్రాణం పోయిందని కోసం మాట్లాడట్లేదు, ఆ ప్రాణం కొన ఊపిరితో కొట్లాడుతున్న వాళ్ళ కోసం మాట్లాడట్లేదు, ఈ ఒక సెలబ్రిటీ వెళ్ళినందుకు మాట్లాడుతున్నారు అనేది ఆయన సారాంశం. అయితే ఇక్కడ నేను ఆయన అరెస్ట్ చేశారు, దీంట్లో కావాలని అరెస్ట్ చేశారు, ఇంకోటి నేనేమన్నా కానీ
పోలీసులు వన్ టైం ఇది ఆల్రెడీ ఆయన పారిపోయే వ్యక్తి కాదు కాబట్టి హైకోర్టులో లంచ్ మోషన్ అయ్యేదాకా వెయిటింగ్ ఉండుంటే బాగుండేమో అనేది మాత్రం తప్ప చట్టానికి ఎవరో అతిథులు కాదు. ఎవరినైనా చట్టం ప్రకారం ఎవరినైనా ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు, అది రైట్ ఉంటుంది. ఇది నాన్ బెయిలబుల్ కాబట్టి నోటీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, అరెస్ట్ చేయొచ్చు. కానీ అది ఆల్రెడీ హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉంటుండగా, పెండింగ్ కూడా అంటే ఆల్రెడీ 4 o'clock తీసుకుంటున్నప్పుడు కొంచెం టైం టేకింగ్ చేస్తుంటే బాగుండేమో. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళే వ్యక్తి కూడా కాదు, మీకు తప్పించుకునే వ్యక్తి కూడా కాదు. ఆయన సెలబ్రేట్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగిన ప్రొసీజర్ చూస్తుంటే ఇది కొంచెం అటు ఫ్యాన్స్ హర్ట్ అయ్యే విధంగానే ఉండింది. అండ్ అట్ ది సేమ్ టైం సాయంత్రం మనకి ఏదైతే బెయిల్ వచ్చినా కూడా టైం వేళలు ముగిసాయని చెప్పేసి ఇంకా రేపే అని చెప్పి మాట్లాడడం అనేది నేను అంటున్నా. ఆ అత్యుత్సాహం వల్ల కొంచెం టైం టేకింగ్ ఇచ్చి ఉంటే యాక్చువల్గా బెయిల్ వస్తుంది రాదు, అత్యున్నత న్యాయస్థానం ఏమిస్తారో తెలియదు. సో వెయిటింగ్ ఈజ్ రిజర్వ్స్ చేసి మీరు అరెస్ట్ చేసి ఉన్నా కూడా బాగుండేది. అది చేయకుండా మీరు అరెస్ట్ చేయడం వల్ల ఆయనకి బెయిల్ వచ్చి కూడా 1 day జైల్లో ఉండాల్సి వచ్చింది అనేది ఈ ఫ్యాన్స్ కానీ చాలామంది బాధపడుతున్న విషయం. కనుక గవర్నమెంట్ రూల్, మనం ఏమి చేయలేం. ఇప్పుడు బెయిల్ ఇచ్చారు, బెయిల్ పేపర్స్ ప్రాపర్లీ ఈజ్ లా ప్రకారం ఉండాలి, అంతే తప్ప మీరు బెయిల్ ఇచ్చేసారు కదా మీరు చాలా చేతులు అరెస్ట్ చేసినది మాత్రాన్ని వెంటనే తీసుకుని వెళ్ళిపోలేరు. దానికంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ వల్ల లేట్ అవుతుంది. కనుక మనం అది ఆల్రెడీ ఆలోచించి ఉండుంటే బాగుండేమో అనేది మొత్తం ఫ్యాన్స్ అందరూ బాధపడుతున్న విషయం అవ్వచ్చు. ఆయన దాంట్లో ఇక్కడ ఎవరో చేసిన తప్పుకి ఆయన మాత్రం 100% అరెస్ట్ అవ్వడం అనేది ఇది ప్రతి హీరోకి ఒక గుణపాఠం. ప్రతి హీరో తెలుసుకోవాల్సింది ఏంటంటే నా టీం చాలా గొప్పవాళ్ళు, నా టీం చాలా సెక్యూరిటీ చాలా గొప్పది, బౌన్సర్లో నాకు చాలా గొప్పవాళ్ళు అనుకుంటే రేపు అరెస్ట్ అయ్యేది నేను, రేపు జైలుకి వెళ్ళేది నేను, అనుభవించేది నేను. వాళ్ళు తప్పు చేసినా నన్ను లోన్ వేసేస్తారు, నా భార్య బిడ్డలు బాధపడతారు. ఈ 24 hours నిద్ర లేకుండా భార్య పిల్లలు బాధపడ్డారు. ఈజ్ అ ఫాదర్. నేను 78 సంవత్సరాలు ఆయన చూశాను. ఆయన ఈరోజు దాకా అంత కష్టం చూడలేదు, అంత బాధ నేను చూడలేదు అరవింద్ గారిని. ఆయన బాధను చూసిన తర్వాత ఆయనకి ఈ వయసులో అవసరమా అనిపించింది. అంటే అది ఆ పరిస్థితి ప్రతి హీరో తెలుసుకోగలగాలి. మనం నమ్ముకున్న వ్యక్తులు మనల్ని ముంచుతున్నారా లేదా, మనం నమ్ముకున్న వ్యక్తులు ప్రాపర్లీ కరెక్ట్గా ఉన్నారా లేదా అనేది మనం చెక్ చేసుకోకపోతే మన నష్టం మనకి, వాళ్ళకి కాదు. వాళ్ళకేముంది, సైడ్ అయిపోయారు. ఓకేనా? కనుక అరెస్ట్ అనేది అది రేవంత్ రెడ్డి గారు యాజ్ పర్ లానే జరిగిందని నేను అనుకుంటున్నాను. కనుక చట్టానికి ఎవరు అతిథులు కారు అనేది మనం చెప్పాలి.